నా లైఫ్‌లో నేను ఒక పని అన్‌డూ జేయాలనుకునేది ఏదైనా ఉందంటే అదేంటంటే ఫిలాసఫీ చదవకుండా ఉండకపోవడం. అంటే దాని మీనింగ్ ఫిలాసఫీ బ్యాడ్ అని గాదు. మంచిది గాదని గాదు. కానీ మేబీ దీని నుంచి కొంచెం దూరం ఉన్నా గూడా లైఫ్ కొంచెం బానే ఎళ్ళేది. ఎలాగో అలాగా లైఫ్ బతికేసే వాళ్ళమేమో అని అనిపిచ్చేది. ఎందుకంటే సత్యాన్వేషణ, వాట్ ఈస్ ట్రూత్ అనేది దాని గురించి ఆలోచించడం అనేది కొంచెం మైండ్ పెట్టాలి దాని మీద. అంటే మనకి కనిపించే ప్రతిదాన్ని క్వెషన్ చేయడం, లేదా మనకి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో నిజమెంతుంది, మనకు తెలుసుకున్న దాంట్లో నిజమెంతుంది అనేది క్రాస్ క్వెషన్ చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్. సో నేనేమనుకుంటా అంటే కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. అంటే ఏమీ తెలియకుండా కాకుండా ఎక్కువ తెలియకుండా ఉండడమే బెటర్ లైఫ్లో. లైఫ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలనే ఆతృత మంచిది కాదు. కొన్నిసార్లు అది మెంటలీ అని చెప్పడం కంటే ప్రతిదాన్ని ఒక స్కెప్టికల్ లెన్స్లో చూసే క్వాలిటీ మీలో జనరేట్ చేస్తుంది. అదేంటంటే ఫిలాసఫీ అనేది ఒక సబ్జెక్ట్లా చూడడం కంటే ఫిలాసఫీ అనేది ఒక మనిషిలో మనకి తెలిసిన దాన్ని, మనకు చెప్పబడిన దాన్ని, మనకి ఇప్పటివరకు ఏదైతే తెలుసో దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని క్రాస్ క్వెషన్ చేసి మనకి తెలిసిందే నిజమా లేదంటే దీంట్లో ఇంకో వేరే నిజం ఉందా అనే క్వాలిటీ ఉంటే మనిషిలో ఫిలాసఫీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం నా ఛానల్లో కింద కామెంట్స్ కొన్ని వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, ఫిలాసఫీ స్టార్ట్ చేయడానికి కూడా బుక్ సజెస్ట్ చేయండి అని. నా లైఫ్లో నేను ఫిలాసఫీ అనేది చదివినా, అది నేను కొంచెం చాలా స్క్రాంబుల్డ్గా చదివినా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్, అంటే ఒక్కొక్క ఫిలాసఫర్ ఉండే ఆయన ఇది చెప్పి అట్లా చదివినా. కానీ ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో, అంటే సిరీస్లో ఒక పర్టిక్యులర్ బుక్ అంటూ నాకు దొరకలేదు, తర్వాత దొరికింది. సో ఎవరైతే ఫిలాసఫీ చదవాలని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో, వాళ్ళ కోసం బుక్ సజెషన్ కూడా. ఆ బుక్ పేరు స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరాంట్. ఓకే, ఇది ఇట్లుంటుంది బుక్, చూసుకోండి. స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరాంట్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఈ బుక్ బేసిక్లీ ర్యాండమ్ ఫిలాసఫర్స్ ఏం చెప్పారని కాకుండా క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. సోక్రేట్స్, ప్లాటో, అరిస్టాటిల్, దాని తర్వాత అక్కడ నుంచి నీషా, ఆర్థర్ షాపెనర్, ఫ్రాన్సిస్ బేకన్, ఇమాన్యుయల్ కాంట్, ఇట్లాంటి ఫిలాసఫర్స్, ఎస్పెషలీ వెస్టర్న్ ఫిలాసఫర్స్. ఇండియన్ ఫిలాసఫీ ఇందులో ఉండదు, ఓన్లీ వెస్టర్న్ ఫిలాసఫీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఫోకస్ దాని మీద ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, దాని బేస్డ్ మీద క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. ఒక యాజ్ టైం ముందుకు వెళ్ళే కొద్దీ, ఒక 1000 years వెనకాల నుంచి ఇట్లా ప్రజెంట్ వరకు. సో ఎవరైతే ఫిలాసఫీ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బుక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒక బేస్ ఫౌండేషన్ అనేది ఇస్తుంది. ఇంపార్టెంట్ విషయం ఇది ఏంటంటే, మనము ఫిలాసఫర్స్ అనగానే ఒక సుపీరియర్ పొజిషన్ ఇచ్చేస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళు ఒకటి ఫిలాసఫర్ అనగానే వాడు గొప్ప వ్యక్తి అని ఒకటి అట్రిబ్యూట్ చేసేస్తాం. ఐ డోంట్ థింక్ అది ఒక కరెక్ట్ థింగ్ అని. ఎందుకంటే మీరు ఈ బుక్ చదివేటప్పుడు చాలామంది ఫిలాసఫర్స్లో వాళ్ళ భావజాలంలో చాలా ఫ్లాస్ ఉంటాయి. అరిస్టాటిల్ వ్యూస్ అబౌట్ విమెన్ ఎస్పెషల్లీ, ఆయన చాలా విషయాల్లో చాలా మాట్లాడతాడు. అంటే డెమోక్రసీ, ఆలిగారికీ, అరిస్టోక్రసీ. ప్లాటో అంటే ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రజల్ని పరిపాలించడానికి ఏ గవర్నమెంట్ బాగుంటుంది, వీటి మీద చాలా రేషనల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్, మీకు ఆయన చెప్పే దాంట్లో ఒక మెన్ సుపీరియర్, విమెన్ అనే వాళ్ళు మెన్కి సర్వ్ చేయడానికి, వాళ్ళ స్లేవ్గా ఉండడానికి, మెన్ ఏదైతే చెప్తారో అది చేయడానికే విమెన్ ఉన్నారు అనే ఒక ఐడియాలజీ ఉంటుంది. చాలా డీటెయిల్గా రాసి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫిలాసఫర్స్ని మీరు క్రొనలాజికల్గా చదువుతున్నప్పుడు మీరు ఏ మనిషికైనా జస్ట్ బికాస్ వాళ్ళు ఫిలాసఫర్స్ వాళ్ళేం గొప్ప మనుషులు కాదు. నా దృష్టిలో అయితే అదే. నేను ఇప్పటివరకు
ఐ ఆమ్ స్కెప్టికల్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. జస్ట్ బికాస్ ఒకడు సమ్ లైఫ్లో ఏదో గ్రేట్గా అచీవ్ చేసేసాను కాబట్టి వాడు చెప్పింది ప్రతిదీ కరెక్ట్ ఉంటుంది అనేది అప్పీల్ టు అథారిటీ ఫ్యాలసీ కిందకి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టైన్ ఉన్నాడు. ఐన్స్టైన్ అనే వ్యక్తి ఆయన పర్టికులర్ డొమైన్ ఫిజిక్స్, సైన్స్, అందులో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. ఐన్స్టైన్ వచ్చి స్విమ్మింగ్ ఆర్ క్రికెట్ ఆర్ పాలిటిక్స్ అట్లాంటి విషయాల్లో ఆయన ఒపీనియన్ పోస్ట్ చేసినప్పుడు పబ్లిక్ అరే వాడు ఐన్స్టైన్ కదా, వాడు నిజమే చెప్తాడు అనుకోవడం అనేది మన మూర్ఖత్వం. ఐన్స్టైన్కి ఒక డొమైన్ ఉంది, అందులో ఎక్స్పర్ట్. జస్ట్ బికాస్ లైఫ్లో కొంతమంది ఏదో అచీవ్ చేసేసారు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా కరెక్ట్ ఉంటుంది, ప్రతిదీ కరెక్ట్ ఉంటుంది అనుకోవడం అపీల్ టు అథారిటీ ఫ్యాలసీ అంటారు. అరే అంత గొప్ప వ్యక్తి చెప్తున్నా నిజమే అయి ఉంటుంది అని అనుకోవడం కంటే ఎంత తోడు చెప్పినా ఏం చెప్పినా దాన్ని క్రాస్ క్వశ్చన్ చేసుకోవడం అనేది ఎప్పటికీ ఒక ప్లాజిబుల్ ఆప్షన్. ద స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరాంట్. మీరు ఫిలాసఫీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ బుక్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు ఒక ఫౌండేషన్ అని వస్తుంది. దాని తర్వాత ఈ పర్టికులర్ ఆథర్స్ ఏవైతే సపరేట్గా వాళ్ళు బుక్ రాసిరో అవి కొనడం స్టార్ట్ చేయండి. మీకు నాకు తెలిసి వెస్టర్న్ ఫిలాసఫీ గురించి ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది ఈ బుక్ గురించి. అది సో ఫిలాసఫర్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులు కాదు. వాళ్ళ ఐడియాలజీ, భావజాలం, ఫిలాసఫీ అనేది ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువనే వాళ్ళు పెరిగిన సరౌండింగ్స్, సొసైటీ వల్ల కూడా షేప్ అయినాయి అనేది మీకు అర్థమవుతుంటుంది. యాజ్ ఆ క్రొనలాజికల్ ఆర్డర్లో మీరు చదువుకుంటూ వెళ్ళే కొద్దీ మీరు ఫిలాసఫీ మారుతూ ఉండడం కూడా మీరు నోటీస్ చేస్తారు. ఓకే, ఏది కరెక్ట్, ఎథిక్స్ అంటే ఏంది, మారల్స్ అంటే ఏంది, జస్టిస్ అంటే ఏంది, ఇట్లాంటివి. సో ఫిలాసఫీ అనేది బేసిక్లీ నా దృష్టిలో ఒక సబ్జెక్ట్లా చూడడం కంటే డెఫినెట్లీ ఒక సబ్జెక్టే. వేరే థింకర్స్ని చదువుతున్నారు అంటే మీరు యాక్చువల్గా వేరే మనుషుల్నే చదువుతున్నారు, వాళ్ళ ఐడియాలజీని చదువుతున్నారు. సో అంతమంది ఐడియాలజీస్ మీరు చదివినప్పుడు, వాళ్ళ ఫిలాసఫీ మీరు చదివినప్పుడు మీకంటూ ఒక సపరేట్ పర్సెప్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో యా, చదవండి ఫిలాసఫీ. ద స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ బై విల్ డ్యూరాంట్ ఈజ్ అ నైస్ బుక్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఎవరికైతే వెస్టర్న్ ఫిలాసఫీ స్టార్ట్ చేయాలని ఉందో వాళ్ళు ఈ బుక్ చదవండి. ఇందులో క్రొనాలజికల్ ఆర్డర్లో రాసింది, మళ్ళీ రీటరేట్ చేస్తున్నా. సోక్రేట్స్ నుంచి మోడర్న్ ఫిలాసఫర్ వరకు వాళ్ళ టైం లైన్లో రాసి ఉంటుంది. అది బుక్ స్పెషాలిటీ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.